కడప జిల్లా కాల్వపల్లెలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బేతాయపల్లెల్లో రైతు భరోసా కేంద్రం, పాల కేంద్రం భవనాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ప్రారంభించారు. మల్లం కొండేశ్వర స్వామి ఆలయ మార్గంలో సుమారు 45 లక్షల రూపాయలతో చేపట్టిన కల్వర్ట్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కాలువపల్లి, బేతాయపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ మండలాల్లోని 6 సచివాలయ పరిధిలో మంజూరైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్ సెంటర్లు, భవనాలను కూడా పూర్తయినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా బూత్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గోపవరం మల్లికార్జున రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పుల్లయ్య, సర్పంచ్లు శ్రీనివాసులు, లక్ష్మీదేవి, రాధాకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన నాగరాజు గారికి, మన మల్లికార్జున రెడ్డి గారికి, మన ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్ సీను గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకటే ఒక విషయం, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 19 నుంచి ఈనాటి వరకు ప్రజలకు ఏం చేశారనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రజలు మాటలు చెప్పి మోసం చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈ రోజు జగనన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మాట తప్పని మడమ తిప్పని నేతగా ఆయన ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3480 కిలోమీటర్లు ప్రయాణం చేసి నవరత్నాల కార్యక్రమాలను తీసుకొచ్చి అందులో 24 రకాల సేవలు తీసుకొచ్చేసి ఈ రోజు స్పష్టంగా ఏది కూడా మనకు కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ అనేది